నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆర్యవైశ్యులు సాంప్రదాయ వ్యాపారాలను కొనసాగిస్తూనే అన్ని రంగాలలో రాణించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 122 మంది విద్యార్థులకు 41.90 లక్షల వడ్డీ లేని రుణాన్ని వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు మలిపెద్ది శంకరయ్య, పాలమూరు బ్యాంకు చైర్మన్ కండే రామస్వామి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, ఉప్పల వెంకటేష్, వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ మురళి, సలహాదారుడు కృష్ణయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు రాజేశ్వర్, గుండా వెంకటేశ్వర్లు, కోశాధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు సంప్రదాయ వ్యాపారాలను కొనసాగిస్తూనే అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. సమాజంలో సామాజిక సేవలు చేయటంలో అందరికంటే ఆర్యవైశ్యులు ముందు ఉంటారని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. సీతమ్మ ట్రస్టుకు సంబంధించి 45 ఎకరాలను ఆక్రమించారని, వాటిలో 20 ఎకరాలను తాను పోరాడి ఆక్రమణదారుల నుంచి విడిపించామని తెలిపారు. ఆర్యవైశ్య ట్రస్టులకు సంబంధించి ఉన్న కమిటీల్లో నమ్మకమైన వారిని నియమించుకోవాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణ సహాయాన్ని అందచేయటం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన కోరారు. ఎప్పుడు పెద్ద మనిషిగా ఎక్కడ ఉంటాడో అక్కడ గబ్బిలాలు ఎలగలు అన్నీ చెప్పారు. ఆయన చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో పలదరాలు ఏదైనా గ్రామంలో పడిగల్లో ఏదో సాగుతున్నామని ముందుకు అవుతారు. అన్ని దగ్గర దొరుకుతారు. ఎక్కడ దొరికితే ఎక్కడ బాగుంది అంటే అక్కడ తీరులు ఎక్కడ తీరుంటే అక్కడ పరిగెత్తినట్టు ఇవంతా ఎక్కడ ఆస్తులు ఉన్నాయంటే వీళ్ళు ఇక్కడ దొరుకుతుంటారు. దాంట్లో భాగంగా పెద్దలు అక్కడ చేశారు. వీళ్ళంతా వాళ్ళ బిడ్డలు వీళ్ళు తీసుకుంటారు. అస్తిత్వం అనేది ఆమె తల్లి మా చిన్న వాళ్ళ బంధువు పెద్ద మా అమ్మ సైడ్ వాళ్ళ సైడ్ ఆమె వీళ్ళు రాసేది బాగుంది. ఇప్పుడు 100,000 రూపాయలు దాన్ని అన్యాయాలు చేసి దాన్ని దోచుకుంటాను. పిల్లలకు బిడ్డలు పెట్టుకుని నీళ్ళు వస్తుంటే న్యాయం లేదా నేను చేసిన తప్పు చేస్తున్నాను ఇంటే తెలుసుకున్నారు. నువ్వు ఏం చేసుకోవాలి. ఇటువంటి వారిని ఏమిటోగా నెట్టుకోకుండా చదువుతున్నారు. ఆ సంస్థల పెద్దలు ఏదో ఇచ్చారు సేవ కోసం వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకు దూర ప్రాంతాలు చూసి డబ్బులు వేసుకున్న వాళ్ళ వసతి వాళ్ళు చేయకపోతే ఇటువంటి లేడీస్ కార్యక్రమాన్ని చెప్తుంటే దాన్ని ఎంతో శ్రమ చేసి మన టైం దాంట్లో చెప్పాడు కదా గోవా గబ్బిల కాదు ఇలాంటి వాళ్ళు తిరిగి ఇలాంటి వాళ్ళు బలోపేతం చేసి ప్రజలకు ముందుకు పోతున్నారు. ఇలాంటివి కాకుండా సభాముఖంగా ఏమైనటువంటి పొరపాటు అయితే ప్రాంతాలకు ఆలోచనగా ఫైట్ చేసేదానికి ఈ కొత్త లాగేసి మూర్ఖుల్ని దళితుల్ని దూరం పెట్టడానికి ఎప్పుడూ వెనకాల
ఓర్వకల్లో పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో వాసవి ప్రీమియర్ లీగ్ 9 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాసవి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలులో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించేలా కృషి చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఇక కర్నూలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో అందుబాటులో లేరని ఎవరైనా తన గురించి అడిగితే మంత్రిగా ఇతర రాష్ట్రాలు, దేశాలు తిరిగి పనిచేయాల్సిన అవసరం అర్థమయ్యేలా చెప్పాలన్నారు. తాను ఎక్కడ ఉన్నా కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం ఆలోచిస్తూ ఉంటానన్నారు. ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుధీర్, శ్రీకాంత్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకంతో నాకు పోస్ట్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అన్న. మనకు సపోర్ట్ చేస్తున్న భరత్ అన్నకి మనం జీవితకాలం మనం అన్న సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ ఎలక్షన్స్లో మనకు చేతనైనంత మ్యాక్సిమం మనం అన్నకు చేయాలి, మనం గెలిపించుకోవాలా. చూస్తున్నాం ఎన్ని డెవలప్మెంట్స్ ఓర్వకల్లులో మనకు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, స్టేట్లో ఏమేమి తేవాలనో మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. ఒకరోజు దుబాయ్ అంటారు, ఒకరోజు సింగపూర్ అంటారు, ఒకరోజు జపాన్ అంటారు, ఒకరోజు విజయవాడ అంటారు. రకరకాలుగా మళ్ళా కర్నూలుకి రావడం, ఒక నిమిషం కూడా తీరిక లేకుండా మళ్ళీ ఫీల్డ్లో దిగడం, మళ్ళీ చూస్తే కామెంట్స్ కలవలేదు, చేయలేదు. ఇంతకాడికి కష్టం ఎవరు పడతారు? మ్యాక్సిమం ఎంత చేయాలనో అంత చేస్తున్నారు. మనం కొంచెం అన్నకి సపోర్ట్ చేసి మనకు చేతనైనంత మనం అన్నకి ముందు ఉండాలి. ఇప్పుడు సీజన్ చాలా గ్రాండ్గా జరిగింది. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ సుధీర్ అనుకోండి, శ్రీకాంత్ అనుకోండి, ఆర్ ద టోటల్ కమిటీ దే వర్క్ వెరీ హార్డ్ అండి, బాగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో. అదే కాకుండా ఈసారి ఐ థింక్ చాలా బాగా చేశారు. అదే టీమ్స్ కాకుండా మిక్స్ కావాలా అందరూ అని చెప్పి న్యూ మెథడ్తో అన్ని టీమ్స్ అన్ని రకాలుగా, అంటే బాగుండే ప్లేయర్స్ ఉండొచ్చు, కొంతమంది వీక్ ప్లేయర్స్ ఉండొచ్చు, అయితే ఆ టీమే స్ట్రాంగ్ ఉండి అదే గెలుస్తుంది. అట్లా కాదు, అందరు కలిసాలా, అందరు కలిసిపోవాలా, వీఆర్ ఆల్ వన్ అని చెప్పి ప్లాన్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసి అన్ని టీమ్స్ని రెడీ చేయడము. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆ స్పిరిట్తో తీసుకున్న దానికి అండ్ అగైన్ ఫౌండర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ జస్ట్ ఒక మాట శ్రీకాంత్ చెప్తుండే కాబట్టి ఐ థాట్ ఐ యాడ్ టు ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను చెన్నైకి పోయినా, నిన్న మార్నింగ్ పోయినా, నిన్న ఈవినింగ్ వచ్చా. ఈరోజు మార్నింగ్ కర్నూలుకి వచ్చా, మరీ నైట్ విజయవాడ పోతున్నా, మరి రేపు ఈవినింగ్కి కర్నూలులో ఉంటున్నా. మా మినిస్ట్రీ 10 వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమి అనేది మాకే తెలియదు, మా స్కెడ్యూల్స్. పాయింట్ ఇస్, పని జరుగుతుందా లేదా కర్నూలులో ప్రజలు ఆలోచన చేయాల్సింది. కానీ మీరు కానీ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు కానీ కలిసలేదు, దట్ ఈస్ నాట్ ద థింగ్. మీకు వచ్చి ముద్దు పెట్టారు, లేకపోతే హగ్ చేసుకున్నారు, అది కాదు సబ్జెక్టు. మీతో కూర్చున్నాను, ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినాము, లేకపోతే ఎన్ని ఫంక్షన్, అది కాదండి. మీరు నాకు ఓటేసి దేనికి గెలిపిస్తున్నారు చెప్పండి? డెవలప్మెంట్ 5 ఏళ్లలో తర్వాత మీరు ఏం క్వశ్చన్ చేస్తారు? సార్ మీరు ఇన్ని బర్త్డేలు వచ్చినాయి, ఇన్ని కేకులు కట్ చేసినారు అడుగుతారా, లేకపోతే డెవలప్మెంట్ గురించి అడుగుతారా? సో దట్స్ ద మినిమం థింగ్ వీ హ్యావ్ టు థింక్. సో ఎవరైతే కమెంట్స్ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడే వాళ్ళకు ఉంటే మీరు సరైన సమాధానం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడినప్పుడు అక్కడ కట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అంటాను, సోషల్ మీడియా ఉండొచ్చు, న్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ది స్ట్రాంగ్. సో మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు వెంటనే ఖండించడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సీ ద డెవలప్మెంట్ ఇప్పుడుండే పరిస్థితులలో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అరాచకాలు అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని డిస్ట్రాయ్ చేసినారు. కాబట్టి రివైవల్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ ఆ రివైవల్లో ఇంత మ్యాక్సిమమ్ వీఆర్ ట్రైంగ్ టు డూ. అండ్ ఇంకా ఉంది, వీఆర్ స్టిల్ 3.5 years టు గో. విల్ బీ డూయింగ్ ద బెస్ట్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓరకల్ది మరి శ్రీకాంత్ చెప్పిందని నేను లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, 10,000 crores ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్ అండి కర్నూలులో.
ఒరొకల్లో 10,000 crores నెవర్ ఎవర్ కదా హిస్టరీలో. ఎప్పుడైనా హిస్టరీలో ఇండస్ట్రీస్ వచ్చాయా? అంత పెద్ద ఎత్తున వచ్చిందా? స్టీల్ ప్లాంట్ ఒకటి వచ్చింది జైరాజ్ది, అది కూడా దాదాపు 5 ఏళ్ళు డిలే అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేశాడు. లేకపోతే ఈ పాటికి ఎక్స్పాన్షన్ కూడా వచ్చేవాడు పాపం, ఆయనకి టార్చర్ పెట్టాడు. ఇది కాక ఆల్రెడీ ఫర్దర్ నా గోల్ పెట్టుకోండి 5 yearsలో అట్లీస్ట్ ఒక 50,000 crores ఇన్వెస్ట్మెంట్స్ తేవాలా మన కర్నూలుకి. గాడ్స్ గ్రేస్, ఒక అదృష్టం, ఇండస్ట్రీ శాఖ రావడం, మనకు రిలేటెడ్ సబ్జెక్టు. ఎవరైనా మాట్లాడితే అదేదో మనకు అర్థం కాని సబ్జెక్ట్ కాదు కాబట్టి వీ కెన్ ఇమీడియట్లీ క్యాప్చర్ అండ్ దెన్ ట్రై టు డూ వాట్ ఎవర్ బెస్ట్ ఇట్ ఇస్. సో ఇవన్నీ చేస్తున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్ అండి అండ్ రన్నర్ అప్స్ కూడా కంగ్రాచులేషన్స్. రైట్, ట్రైంగ్ టు డూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్ అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు గంట సమయం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించడంతో పాటు వారు ఎంచుకున్న వృత్తులలో రాణిస్తారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఉద్యోగుల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన మున్సిపల్ ఉద్యోగులకు మంత్రి టీజీ భరత్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ నిత్యం పనుల్లో మున్సిపల్ ఉద్యోగులు ఎంతో బిజీగా ఉంటారని, క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రోజు 45 నిమిషాల పాటు క్రీడలు, వ్యాయామం చేయటం ఎంతో ముఖ్యమన్నారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి తమ వృత్తుల్లో మరింత రాణించవచ్చని తెలిపారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే బెస్ట్ కార్పొరేషన్గా నిలిపేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. వైజాగ్ తరహాలో కర్నూలు నగరం ఉండాలన్నారు. అనంతరం కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు తదితరులు మాట్లాడుతూ ప్రతిరోజు విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. దీనివల్ల వారు మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం పొంది నిర్వహణలో మరింత ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, తెదేపా వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎక్కువ స్ట్రెస్ లేకుండా చాలా మంది చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఆ కార్యక్రమానికి ఇచ్చేసి. కాబట్టి జస్ట్ మినిమం ఇంటర్ఫీరెన్స్ తో మన ఎంప్లాయీస్ ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా సార్ని మనము అడిగిన వెంటనే ఎంప్లాయీస్ పట్ల ఉన్నటువంటి అభిమానంతో మన శ్రమకు గుర్తింపుగా నేను వస్తాను, మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తానని చెప్పేసి మినిస్టర్ సార్ గాని, మన ఎంపీ సార్ గాని, మేయర్ సార్ గాని మనకు మీ అందరి పట్ల అభిమానంతో వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు గాను నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ మన కర్నూలు కార్పొరేషన్ నుంచి బ్రహ్మాండంగా అన్ని ఆటల నిర్వహించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మేము వచ్చామంటే మేము దాంట్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది నాకు. అంతేగాక మీరు ఒకసారి ఆలోచించాలా, మీరంతా ఎందుకంటే మీరంతా ఎంప్లాయీస్ కాబట్టి ఎస్పెషల్లీ మీరు చాలా బాగా ఆలోచించాలి. కర్నూలులో మీరు గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అయిన సార్ మనకు భరత్ సార్ ఈ కర్నూలులో ఎందుకంటే ఒక అమృత సిటీ వేయాలని చెప్పేసి చాలా సంకల్పంతో ఉన్నారు సార్. దాంట్లో కీలక పాత్ర మీకు కూడా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎంప్లాయీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అమృత సిటీ వేయాలంటే కర్నూలు సిటీ సార్కు, మాకు, గవర్నమెంట్ కి మీ పాత్ర చాలా కీలకమైంది. ఈ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి మన మినిస్టర్ గారు పదే ఆలోచిస్తాం. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ ద్వారా రోడ్డు విస్తీర్ణం ఎదురని రాబోయే రోజుల్లో శ్రీకాంత్ ఉన్నటువంటి ఆ స్థలాలన్నీ సర్వాంగ సుందరంగా చేయడానికి తెలుపుకున్నటువంటి విషయం. అదేగాక ప్రతి వార్డులో ఏ సమస్యలను నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి ప్రతిరోజు కంప్లైంట్లన్నీ స్వీకరించినటువంటి మన మినిస్టర్ భరత్ గారు మీరంతా మనకి ఎందుకంటే భరత్ గారు అంటే చాలా అభివృద్ధి విషయం. వాస్తవంగా ఈ విషయాలు సందేహం లేదు. ఎందుకంటే నేను ఒకరోజు నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నేను సార్ అంట ఒక వార్డు గారు వాళ్ళు కూడా కరెంటు స్తంభాల విషయం ఏదో 30 ఏళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యలు ఉంటారు. అప్పటికప్పుడు చెప్పేసి వారం లోపల తీసుకొచ్చినారు. వాళ్ళంతా వచ్చి ఒకసారి 30 ఏళ్ళ నుంచి స్తంభాలు సార్
వారం రోజులు మీరు చేయించారు, ఎన్నడూ చేయలేదు సార్ అని చెప్పంటే చాలా గర్వపడ్డాం. ఎందుకంటే మనకు మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆయనకు మీ సహకారం ఉంది. మన కర్నూలు పట్టణంలో ఎస్పెషల్లీ కార్పొరేషన్ యూనిట్స్ ని బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా మార్చుకుంటే ఇదే సదా అవకాశం. సరే ఎక్కడైనా డెవలప్మెంట్ కానీ లేకపోతే పిల్లల స్పోర్ట్స్ కొరకు కానీ 5,000 2,000 చందా అడిగితే 32 సార్లు తిప్పించుకుంటారు. అట్లాంటిది ఈ స్టేడియం కొరకు ఈ పిల్లల కొరకు గత 2018 మాట చెప్తున్నాను ఆయన, అప్పట్లోనే కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. అక్కడ నేను ఇంప్రెస్ అయ్యి అరే ఏమొస్తుంది, ఒకవేళ పొలిటీషియన్ గా ఓట్లు ఏమైనా వస్తాయి, ఈ పిల్లలు ఏమైనా వస్తాయి రావు, అయినా కూడా పెట్టే గుణం ఇట్లాంటి లీడర్ వెనక కదా నేను ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భరతన్నయ్య ఉన్నానండి. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా నేషనల్ లెవెల్ ఆడారు. బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా అభిమానాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఇదే స్టేడియంలో నేను 2018లో అన్నయ్య పరిచయం. ఇవాళ నేను అన్నంలో ఉన్నాను. ఆ జన్మంతను నా ప్రాణం ఉన్నంత వరకు భరతన్నయ్య ఉంటానని చెప్పి నమస్కారం. ఏమున్నా ఎంతున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక 45 minutes స్పెండింగ్ టైమ్ ఫర్ యువర్ బాడీ అండ్ ఆ 45 minutes నేను చెప్తున్నా కదా, మీ ఎనర్జీ లెవెల్స్, మీరు చేసే డెసిషన్ మేకింగ్ చాలా బాగుంటుంది అండ్ యూ విల్ సీ ద లాట్ ఆఫ్ చేంజెస్. సో ఐ రిక్వెస్ట్, ఇది ఏదో 2 days టోర్నమెంట్ పెట్టారు, ఓకే ఫన్గా ఉండింది, పార్టిసిపేట్ చేస్తామనేది కాకుండా లైఫ్లో చేంజ్ చేయాలా, మీ లైఫ్ స్టైల్లో ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఎన్నో అకేషన్స్లో చెప్పారు, ఎంత అన్నా ఉన్నాయండి ఏమన్నా ఉన్నాయండి. సార్ కూడా డైలీ యోగానో ఏదో ఎక్సర్సైజ్ చేసే కానీ బయటికి రారు. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈవెన్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 6 to 7 hours 8 hours ఈజ్ మినిమమ్ యూ నీడ్ టు గివ్ బాడీ రికవరీగా అయ్యేదానికి. సో ఇవన్నీ పాటించండి. సో మీరు పాటిస్తే మీ పిల్లలు కూడా పాటించేదానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడు అదే స్ట్రెస్లో ఉన్నారు ఇంకో పిల్లలు పాటించేదానికి కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అంటారు మీరేమైనా చేస్తున్నారా, ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలు అందరూ కూడా డైరెక్ట్ క్వశ్చన్ చేస్తారు, డైరెక్ట్గా ఏదన్నా అడిగేస్తారనమాట. టాప్ కార్పొరేషన్స్లో స్టేట్లో మనది టాప్ రీచ్ కావాలా, వైజాగ్ లెక్క బెంచ్ మార్క్ ఎట్లా వైజాగ్ ఉందో దాని లెవెల్లో మనం వర్క్ చేస్తే మనం కూడా డెవలప్ చేయగలుగుతాం. అండ్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే బిల్డింగ్ పీనల్ దాని నుంచి కూడా మనకి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ నుంచి కూడా రెవెన్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్. క్వాలిటీ వర్క్ చేయండి, ఫోకస్ పెట్టుకోండి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని చెప్పి చేసినామంటే విల్ బీ సక్సెస్ఫుల్. మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా టాప్ 3-4లో ఉండాలని స్టేట్లో ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో తన సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. హోటల్ మౌర్యైన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన సిఫారసు మేరకు బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన తక్కశిల సువర్ణలక్ష్మికి మంజూరైన 65,000 రూపాయలను, అలాగే సయ్యద్ జావిద్ బాషాకు మంజూరైన 1,53,852 రూపాయలు, అలాగే చిన్నారి మదరబోయిన మనోహర్కు మంజూరైన 97,489 రూపాయలు, అలాగే బచ్చు సుబ్బయ్యకు మంజూరైన 60,834 రూపాయలకు సంబంధించిన చెక్కులను మంత్రి టీజీ భరత్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన ఆర్థిక సహాయం వరం లాంటిదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వేగంగా సహాయ చెక్కులను అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రహదారి ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఐజీ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. నగరంలోని కొండారెడ్డి బురుజు నుండి ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని డీఐజీ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి శాంతకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయం నుంచి ప్రారంభమై కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్,
కలెక్టరేట్ మీదుగా సి క్యాంపు సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డీఐజీ, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కర్నూలు రవాణా శాఖ, కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్న ఉద్దేశంతో కర్నూలు నగరంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అని కూడా పెట్రోలు బంకుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించామని తెలిపారు. రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటు నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. 60 నుండి 70% రహదారి ప్రమాద మరణాల్లో ద్విచక్ర వాహన బాధితులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు అని తెలిపారు. జరిమానా విధిస్తారని కాకుండా వ్యక్తిగత భద్రత, రక్షణ పరంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు తలకు బలమైన గాయాలు కావటం వల్లే మరణిస్తున్నారని తెలిపారు. తలకి హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కోల్పోకుండా ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని తెలిపారు. స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పార్లమెంట్ ఎంపీ శ్రీమతి గౌజంతా వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజ్విహార్ సెంటర్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరిచెడత వెంకటరెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, జనసేన పార్టీ నాయకుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, గౌరిచెడత వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. అతి చిన్న వయసులోనే స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తన బోధనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. ప్రపంచాన్ని జాగృతం చేసే విధంగా స్వామి వివేకానంద సూక్తులు నిలిచాయన్నారు. దేశ పౌరులందరూ స్వామి వివేకానందను చూసి గర్వించాలన్నారు. స్వామి వివేకానంద బోధనలను పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సార్థకం చేసుకోవాలని తెలిపారు. స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచిన వారు విజయాలను సొంతం చేసుకుంటారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మన దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. సందర్భంగా కర్నూలు పట్టణంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, దైవం మీద ఉన్నటువంటి నమ్మకం కంటే కూడా మనిషి తన మీద తన ఆత్మవిశ్వాసం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతను ఆయన ఉత్తేజపరిచి ఆ రోజు చేసినటువంటి ఆయన కృషి అంతా ఇంత కాదు, యువతంతా మేల్కొంది. అంతేకాక ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం గురించి ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ఆయన చేసినటువంటి చిత్తశుద్ధితో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఆదర్శ పురుషుడు, యువతకు ఆదర్శవంతుడు. ఈ రోజు నవజీవనానికి కావాల్సినటువంటి అన్ని సిద్ధాంతాలు ఆయన బోధనలోనే ఉన్నాయి. అటువంటి ఉన్నత వ్యక్తి జయంతిని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటూ వారికి మనం ఇచ్చే ఘన స్వాగతం లేదా ఘన వారి ఆశయాలకు సాధనలో మనం ఇచ్చేది ఏంటంటే, వారి ఆశయాలను మనము సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక భారతాన్ని ప్రపంచానికి తలమానికంగా తీర్చిదిద్దుతూ విశ్వగురువుగా మనము మారినప్పుడే వారి ఆశయాలను మనం నిర్వర్తించడం అవుతాము. దయతో కలిగి ఉండండి. కుల మతాలకు అతీతంగా ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తా ఉన్నా. రేపు మనకి ఏదైతే మనము వికసిత్ ఆంధ్ర అంటున్నామో, వికసిత్ 2047 అంటున్నామో, అటువంటి ఆశయాలు సాధించడానికి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితేనేమి, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి యువత వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ బాటలో నడవడానికి
ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి యువత ఆ వివేకానంద బోధనలను, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పలువురు వక్తలు అన్నారు. పింగళి సూరన్న తెలుగు తోటలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. మద్దూర్ నగర్లో ఉన్న తెలుగు సూరన్న తోటలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరానికి చెందిన కల్కి మురళి తల్లిదండ్రులైన పరుచూరి శ్రీరాములు, ఆయన సతీమణి శ్రీమతి పుల్లమ్మ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కల్కురా, తెలుగు భాషా వికాస ఉద్యమం అధ్యక్షుడు జేఎస్ఆర్కే శర్మ, రవీంద్ర పుల్లయ్య, కార్యక్రమ సమన్వయకర్త అవోప నాగేశ్వరరావు, రిటైర్డు డీఎస్పీ వెంకన్న చౌదరి, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు గోరంట్ల రమణ, సందడి మహేష్, బిర్రు ప్రతాపరెడ్డి, బజరంగ్ దళ్ ప్రతాపరెడ్డి, పల్లె శ్రీధర్ రెడ్డి, అవోప అధ్యక్షులు లక్ష్మీనారాయణ, యుగంధర్, రత్నప్రసాద్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలుగు సూరన్న తోటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఉన్నాయని, తాజాగా స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. వివేకానంద జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు తెలిపారు. ఆ రోజు వివేకానంద వారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు మేము కర్నూలులో మొట్టమొదట అది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి బాధ్యత అనుకున్నాము. కానీ ఆ రోజు అనూహ్యంగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడిగినప్పటికీ కాదనకుండా ఎంతో డబ్బు ఆ రోజు ప్రోగు చేయడం జరిగిందనమాట. ప్రోగు చేసిన తర్వాత అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టే సందర్భంగా అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చాయన్నమాట. చాలామంది బెదిరింపులు కూడా అయినారు. మేము ఒకటే కంకణం కట్టుకున్నాం, మన సంకల్పం మంచిదైతే విజయం మందే అని చెప్పేసి. అదే సంకల్పంతో ముందుకు పోయినాము. ఈరోజు మనము కర్నూలు యొక్క నడిబొడ్డులో వివేకానంద కేంద్రం దగ్గర మనం నిలువెత్తి విగ్రహాన్ని చూస్తున్నాం. మేము ఆ రోజు ఒకటే పోల్చుకున్నాం, ఈ విగ్రహం ఖచ్చితంగా కర్నూలులో ఉన్నటువంటి యువకులందరికీ కూడాను ఒక మార్గదర్శనం కావాలి. ఈ విగ్రహాన్ని చూసి కర్నూలులో ఉన్నటువంటి యువకులంతా కూడా ప్రేరణ పొందాలి అనేటువంటి విధంగా మేము ఆ రోజు చేయడం జరిగింది. ఇంకా అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ, చెన్నయ్య గారు, గంగారెడ్డి గారు, వీరంతా చాలామంది ఉన్నారన్నమాట. చాలా మంచి కార్యక్రమం. అటువంటి మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేస్తున్నారు అంటే చాలా సంతోషించాల్సిన విషయం అన్నమాట. అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 50 వివేకానంద విగ్రహాలు స్ఫూర్తిని పొంది పెట్టడం జరిగిందనమాట. కానీ కర్నూలులో మనకు ఇటువంటి స్థలంలో ఈ విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా సంతోషించాల్సిన. అది కూడా కాకుండా కొంచెం స్వార్థం కూడా ఉంది, ఏమనుకోవద్దు. అది మా మిత్రుల ద్వారా ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుందంటే మేమిద్దరం కూడా బాల స్నేహితులం అన్నమాట. చాలా సంతోషించాల్సిన విషయం. ఇది మనము ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈరోజు ప్రపంచంలో ఎటువంటి పోకళ్ళు జరుగుతున్నాయని అందరికీ కూడా తెలుసు అన్నమాట. ఇటువంటి పోకళ్ళు జరుగుతున్నప్పటికీ కూడాను ఏమాత్రము లేశ మాత్రం కూడా చలించకుండా మన దేశం స్థిరంగా ఎప్పటిలాగా ముందుకు పోతుంది అంటే దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణము మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మనకు ఉన్నటువంటి ఇదన్నమాట. అంతా కూడా నాకు ఇంకా చిన్న వయసే కదా, నేను ఏం చేయగలుగుతాను ఇప్పుడు అనే స్ఫూర్తిలో ఉంటారు. స్వామి వివేకానంద గారు 39 ఏళ్ల వయసులోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతో దేశానికి పేరు, హిందూ ధర్మానికి ఒక పేరు తెచ్చినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని అంత చిన్న వయసులోనే మనం ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు అనే స్ఫూర్తి పొంది యువతరం నేడు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి నుంచే వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలలో దేశం గురించి, హిందూ ధర్మం గురించి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో జన్మించడమే మనం చేసుకున్నటువంటి ఒక పెద్ద పుణ్యకార్యం. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.